అదే హైట్ ఉన్నాడు, మేము కనిపించాము. అవి దిక్తేనే లేదా? అందరికీ నమస్కారము. నిన్న షఫీ గారు కార్పొరేషన్ కారా మన వాసు గారు మాధవి గారు నీళ్ళ గురించి ఏదో చెప్పారని వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మాట్లాడడానికి చేతి కాకుండా అన్ని అనవాస్తవాలు మాట్లాడినారు. వాసు గారు కానీ మాధవి గారు కానీ కడపకు నీళ్లు కావాలి, పాత పైప్ లైన్ ఉంది కడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సొంతం కోసం కాదు, అది ప్రజల కోసము. వాళ్ళ కోసము ఏమో మాట్లాడలేదు, వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు. మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచిగా జరుగుతామంటే దానికి మనం తోడ్పడి సాయం ఇవ్వాలి. మన చేయి కాకుంటే గమ్మన ఉండాలి, అది వాస్తవము. నిన్న షఫీ గారు చెప్తారు, మనం రాండి మనం చూపిస్తామంటారు. మీరు రాండి, ఇదే 7 రోజుల పైన మీడియా ముందర అన్నీ లైవ్ పెట్టి ఏడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వదిలిపోయి సందర్భాలు ఉన్నాయి. అది మనం కల్లారా చూసాము. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో రోడ్లు లేవు, కుళాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎత్తుకుంటే కూడా అల్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు, మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి, ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అక్కోళ్ళ ఇంటికి అన్నాళ్ళ ఇంటికి పైన రోజులు కూడా ఉంటాయి. మీరు వస్తే ఇదే 7 రోజుల పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిరూపిస్తాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క 7 రోడ్ల కూడలిలో మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే, నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను, అనేక రకాలైనటువంటి అబద్ధాలను, అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి అనేక తప్పుడు మాటలు మాట్లాడినటువంటి విషయాన్ని నిన్న మనందరం మీడియాలో చూసినాం. దానిపైన మేము స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని ఆకాంక్షించేటువంటి అధికార పార్టీ నాయకులుగా మేము ఇలా చెప్తా ఉన్నాం. వాళ్ళు నిన్న ఏమడిగినారంటే ఏ సందుకన్నా పోదామా చూపిస్తాం పని అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తా ఉన్నాం. దమ్ముంటే ఏ సందుకో పోదాం పాటే సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చూపించే బాధ్యత మాది. అక్కడ సమస్య ఉంది అని తెలిస్తే కనుక దాన్ని మీరు సానుకూలంగా తీర్చలేకపోతే మీరందరూ కార్పొరేటర్ రాజీనామాకు సిద్ధమా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంకో విషయం, నిన్న ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కనుక కుల మతాలకు అతీతంగా అందరం ఉండమంటా ఉన్నారు. అన్న, ఈ కడప నగరంలో కుల మతాలకు అతీతంగా ఎవరు ఎట్లా ఉండింది మీరే చెప్పాలా, మేము వినాలా? ఇదే 7 రోడ్ సర్కిల్ సాక్షిగా ఇదే సర్కిల్ నిర్మాణ సమయంలో కమాండ్లు బాగలేవని చెప్పేసి ఆ రోజు ఎవరో అబ్జెక్షన్ చేస్తే మీరు చెప్తున్నటువంటి మీ యొక్క మతానికి సంబంధించినటువంటి మీ యొక్క వర్గానికి సంబంధించినటువంటి మైనార్టీల మనోభావాలను ఈ యొక్క 7 రోడ్ల సర్కిల్ సాక్షిగా కిద్దేసి తొక్కించేటువంటి ఘనత మీ యొక్క ప్రభుత్వాన్ని మీ యొక్క నాయకులు కాదు. మీరు మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఒకటిగా ఉండడమే మేము చేసింది. ఈరోజు మీరు అంటూ ఉన్నారు ఏమనంటే కనుక ఇంకొక విషయం, 700 కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి. ఎప్పుడు తెచ్చినారు ఈ నిధులు? ఎలక్షన్కు ఇంకొక 6 నెలల్లో 7 నెలల్లో ఉందనేటువంటి సందర్భంలో అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఈనాటి వైసీపీ నాయకులు అంజద్ బాషా గారు 700 కోట్ల రూపాయలు నీళ్లకు మేము నిధులు కేటాయిస్తున్నామని చెప్పినారు. పోనీ కేటాయించేటువంటి నిధులు 1 రూపాయన్నా ఖర్చు చేసేట్టుందా? ఎన్నికల హడావిడి కోసం దాదాపు ఎంత చెప్పినారు? ఇంకా మీరు 2500 కోట్ల రూపాయలు కడప అభివృద్ధికి కేటాయించమని చెప్పారని చెప్పినారు.
మేము ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాం మీకు. ఈ 2500 కోట్ల రూపాయలు గడిచిన టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కార్పొరేషన్ మొదట్లోనే ఈ యొక్క కడప అభివృద్ధి కోసం డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బుల్ని ఖర్చు పెడితే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి తిప్పి పప్పినటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర మీ యొక్క నాయకుల్ని, మీ యొక్క కార్పొరేషన్లో ఉన్నటువంటి నాయకుల్ని కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ మాటకు సవాలుకు సిద్ధమా? ఈ మాటకు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకో మాట ఏం చెప్తానంటే, తాగునీళ్ళు మేము రోజు మార్చి రోజైనా వస్తానే కదా కార్పొరేషన్ కంటా అన్నారు. ఇదే వైసీపీ నాయకులు ఇదే 700 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేటువంటి సందర్భంలో రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కడపకని చెప్పినారు. ఎట్టుందంటే తెలుగులో ఒక సామెత ఉంది, ఏమే చిన్నమ్మ అంటే అంతా అయిపోయిందిలో కోక సాడించే కాంతమ్మ అన్నట్టు. ఏం చెప్తా ఉన్నారు మీరు? ఎంత అట్టహాసంగా, ఎంత విడ్డూరంగా మాట్లాడతారంటే, దాదాపు 20 సంవత్సరాల పైబడి కార్పొరేషన్లో ఉండింది మీరే, ఈ రోజుకి నీళ్లు లేకుండా చేసింది మీరే, అభివృద్ధి పేరుతో కడప నగరం మొత్తం విధ్వంసం చేసింది మీరే, కడప నగర ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టింది మీరే కాదా? సవాలుకు సిద్ధమా? ఇంకో విషయం చూడండి, వీళ్ళు అభివృద్ధి చేసినాం, ఏ సర్కిల్కైనా వాడి చూపిస్తాం, ఏ సందుకైనా అంటారు కదా. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏ పార్టీతో తెలుసా? ఇదే 7 రోడ్ సర్కిల్కు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, ఓపెనింగ్ ఆర్డర్ చేసినాడు. ఈ సర్కిల్కి ఎందుకు వీళ్ళు పిలవకపోయినారు మీరు? ఎందుకంటే కృష్ణా సర్కిల్ వైపు మొత్తం రోడ్డు వైండింగ్ పేరు పెట్టి అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులు దెబ్బతీసి వాళ్ళ వ్యాపారాన్ని పోగొట్టే విధంగా చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని అడుగుతారని నిలదీస్తారని తెలిసి మీ యొక్క నాయకుడికి పిలిపిలేదే. ఇదే మీరు చేసిన అభివృద్ధి. ఇంకో పెద్ద విషయం